వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఏలూరు రోడ్లోనే టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించిన ఎమ్మెల్యే మరియు టీడీపీ నాయకులు సందర్భంగా ఎమ్మెల్యే వెనికండ్ల రాము మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు అని, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు ఆయన సొంతమని, ఆయన పరిపాలనలోనే ప్రజలు సుఖ సంతోషాల్లో ఉంటారని అన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, అభివృద్ధిలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని, తెలుగు ప్రజలంతా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలవాలన్నారు. తర్వాత బైక్ పై ర్యాలీగా వెళ్లి మార్కెట్ సెంటర్ లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్న క్యాంటీన్ లో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఏర్పాటు చేసిన ఉచిత భోజన సదుపాయాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆయన భోజనం వడ్డించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీవించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఇటు చూడండి సార్, ఫోటో తీసుకుందాం. ఓకే సార్. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. ఆయనకి మన రాష్ట్రం తరఫున, మన నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరు కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన మరి మామూలు మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి లాగా మరి మన రాష్ట్రాన్ని ఒక శక్తి లాగా కాపాడుతున్నారు. ప్రపంచంలో మరో దేశాలకు వెళ్లి మన రాష్ట్ర అభివృద్ధి కోసం మరి నిరంతరం కూడా ఆయన కృషి చేస్తున్నటువంటి అలాంటి వారు నిండు నూరేళ్లు, మన ముఖ్యమంత్రి గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఆయనకు ఆరోగ్యాలు, భోగభాగ్యాలు కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక నందు గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అమరావతి అభివృద్ధికి దిక్సూచి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా ముందుకెళ్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గదర్శనంలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, నిత్య యువకుడు, నిరంతర శ్రామికుడు, ప్రతి నిమిషం రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలి, ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఎలా నిలపాలి అనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి, మన రథసారథి నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు. గుడివాడ నియోజకవర్గంలో ఈ రోజున ఆయన జన్మదిన శుభాకాంక్షలను, ఆయన జన్మదినాన్ని ఇవాళ ప్రతి ఊళ్ళో, ప్రతి వాడ, నియోజకవర్గం మొత్తం మీద ఇవాళ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా జరుపుకుంటాం. చాలా సంతోషం. ఈ వయసులో కూడా ఒక యువకుడు కూడా పరిగెత్తలేనటువంటి పరిస్థితి ఎలా పరిగెత్తగలడో ఆ విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడో
రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయో, రాష్ట్రం మొత్తం కూడా పరిశ్రమలు ఏ విధంగా తీసుకొస్తా ఉన్నాడో, ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ ని ఇవాళ రాష్ట్రంలో పెంచాలని, ఇవాళ ప్రతి ఒక్కరిని లక్షాధికారిని చేయాలని ఏ రకంగా అయితే ఆలోచిస్తున్నాడో మనందరం చూస్తా ఉన్నాం. కాబట్టి అటువంటి మనిషి, అటువంటి నాయకుడు ఇవాళ మనకి అవసరం ఈ రాష్ట్రానికి. ఇంకొన్నాళ్ళు కూడా మనకి నాయకుడిగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు అభివృద్ధి పదంలో నడిపిస్తూ పేద ప్రజల గుండె చప్పుడుగా ఉన్నటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఆయన పేద ప్రజల కోసం పడేటువంటి తపన ప్రతి ఒక్కరికి తెలిసిందే. అటువంటి నాయకుడి యొక్క పుట్టినరోజు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పండుగ రోజు. ఈ రోజు పేద ప్రజలు పట్టెడు అన్నం తినాలన్నా కూడు గూడో నీడ అనేటువంటి నిదానంతో పెట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీని మరి అత్యంత చాకచక్యంతో ప్రజల మన్నలు పొందే విధంగా 43 సంవత్సరాల పైన ఈ రోజు నడపడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కీలకమైనది. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు, గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అరాచకం, ఆ అరాచకంలో ప్రజలకి రోడ్లు లేక, మౌలిక సదుపాయాలు లేక, చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు లేక ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. అటువంటిది లేకుండా ఈ రోజున పేద ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజున అటు సెంట్రల్ తోనూ, ఇటు స్టేట్ లో ఉన్నటువంటి నాయకులతోనూ, ఇటు కూటమిలో ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితోనూ సత్సంబంధాలతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ రాబోయే ఎలక్షన్ వచ్చేటప్పటికల్లా ఇటు ఆంధ్రలో గుండె చప్పుడైనటువంటి అమరావతి రాజధానిని అత్యంత శరవేగంగా నిర్మాణం చేయడమే కాకుండా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, తెలుగు ప్రజలందరికీ దైవ సమానుడు, తెలుగు ప్రజలకి ఏ కష్టం వచ్చినా గానీ గుర్తొచ్చే ఏకైక పేరు మా నాయకుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుడివాడలో ఘనంగా చేసుకుంటా ఉన్నాం. ఆయన అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు నేను నుంచుంటాడు. వరదలు రాని ప్రజలు కష్టంలో ఉండని, ఏ రకమైన విపత్తులు వచ్చినా కానీ, మానవ ప్రకృతి వల్ల వచ్చే విపత్తులే కానీ, మనుషుల వల్ల వచ్చే విపత్తులే కానీ, ఏదైనా కానీ నేనున్నాను అని చెప్పేసి ముందు నుంచిన వ్యక్తి. మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు గుర్తొచ్చిన ఏకైక పేరు చంద్రబాబు నాయుడు. అలాగే వరదలు ముంచెత్తి విజయవాడ నగరం మొత్తం ఇచ్చినప్పుడు కానీ, వైజాగ్ లో గుడ్డు తుఫాన్ వచ్చి నీళ్ళు వచ్చినప్పుడు కానీ మనకు గుర్తొచ్చే పేరు నారా చంద్రబాబు నాయుడు. అంటే అందుకే నాకు ఆయన అంటే అదే కాదు, ఇక్కడ ప్రతి అంటే ఒక విజన్ ఉన్న నాయకుడి కింద ఆయన విజన్ ఏంటనేది కూడా చెప్పి చేసే నాయకుడి కింద ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన అంటే నాకు ఇష్టం. ఒకసారి చూసుకుంటే సైబరాబాద్ అంటే ఎంత అవుతుంది అనేది ఎవరు ఊహించిన రోజుల్లోనే మనకి ఆయన ఊహించి కలగని ఆ కళను నిజం చేసి చెప్పాను. అలాగే కొత్త కళ ఇప్పుడు కూడా కొత్త కళ అంటున్నాడు. ఓకే, 2047 కల్లా మనకి ఆంధ్ర ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని కలగంటున్నాడు. ఆ కళకి నెరవేరే విధంగా అన్ని రకాలు చేస్తాం, అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఎంత అభివృద్ధి కోసం ఎంత తప్పలు పడుతున్నారు. మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని టచ్ చేసి ఆయన ముద్ర స్పష్టంగా కనపడుతుంది ఆంధ్ర ప్రజల్లో మొత్తానికి. అమెరికాలోనే కానీ వేరే దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా గుర్తుంచుకుని ఆయన చేసిన గొప్ప పని వల్లే మనమంతా కూడా అంత ఎదిగామని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. నా సమస్య చూసుకుంటే, నేను సామాన్య కుటుంబంలో పుట్టి నాకు ఒక అవకాశాన్ని కల్పించిన వ్యక్తి ఆయన చంద్రబాబు నాయుడు. అంటే నా ఎదుగుదలలో ప్రతి దానిలోనూ ఆయన రూపం క్లియర్ గా కనపడుతుంది, ఆయన ఆలోచన స్పష్టంగా ఉంటుంది. అంటే అందుకే నాకు ఇష్టం. ఎందుకంటే
నేను అమెరికా వెళ్ళగలిగానన్నా కానీ, అమెరికాలో ఏదైనా సాధించగలిగానన్నా కానీ, అక్కడి నుంచి వెనక్కి రావాలన్నా కానీ ప్రతి దానిలోనూ స్ఫూర్తి నాకు చంద్రబాబు నాయుడు. ఆయన అంటే ప్రతి ఒక్కరిని, మీలో కూడా ప్రతి ఒక్కరిని టచ్ చేసిన వ్యక్తి ఆయన. బేసికల్లీ మీ ఇంట్లో అమెరికా వెళ్ళినప్పుడు పడుకున్నాడా, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా పడుకున్నాడా, ఏదైనా కానీ వీటన్నిటికీ కారణం ఏకైక వ్యక్తి ఆయన. అంతేకాదు మనకి పేద ప్రజల కోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నాడా. ఈ రోజు చూడండి, మనకి చెప్పిన పని ప్రతిదాన్ని సకాలంలో చేయటం